హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చూస్తూ ఉంటాం, చాలామందికి మ్యాథ్స్ అంటే చాలా భయం. మార్కులు కూడా తక్కువగానే వస్తూ ఉంటాయి. శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయాలి కానీ మ్యాథ్స్కి మించిన ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. అయితే చిన్నప్పుడు బేసిక్స్పై పట్టు రాకపోతే హై క్లాసులకు వెళ్ళిన తర్వాత కష్టంగా అనిపిస్తుంది. నిజానికి మ్యాథ్స్ కొంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్, మరికొందరికి పీడకల సబ్జెక్ట్. అయితే ఈ టిప్స్తో మ్యాథ్స్ను ఈజీగా నేర్చుకోవచ్చు. అవేంటో తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటేనే భయపడిపోయే విద్యార్థులు చాలామంది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్తో మ్యాథ్స్పై భయాన్ని పోగొట్టొచ్చు. అంతేకాదు, బెస్ట్ స్కోర్ కూడా పొందొచ్చు. హయ్యర్ క్లాసులకు వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. చిన్నతనంలో బేసిక్ ఫార్ములాస్పై పట్టు లేకపోతే ఇలానే భయపడాలి. అందుకే ముందు చేయాల్సిన పని సెకండరీ క్లాసుల్లోని ఫార్ములాను నేర్చుకోవడం వంటి వాటిపై ప్రాక్టీస్ చేయడం. ఇది ఎప్పటిది అప్పుడే చేయాలి. మ్యాథ్స్ నైపుణ్యాలపైన మెరుగుపరుచుకోవడం కోసం శ్రద్ధ పెట్టడం, తరగతిలో మంచి నోట్స్ తీసుకోవడం, తరగతి సమయంలో ప్రశ్నలు అడగడానికి లేదా సహాయం కోసం టీచర్ను అడగడానికి భయపడకండి. స్కూల్ టైమింగ్స్ తర్వాత ఒక స్టడీ అవర్ను పెట్టుకోండి. ఏ రోజు చెప్పిందే ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు బేసిక్స్పై మంచి పట్టు సాధించకపోతే మీరు మ్యాథ్స్ ఎప్పటికీ చేయలేరు. ముఖ్యంగా ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం లాంటివి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీకు ఏదైనా అర్థం కానప్పుడు వెంటనే అది అర్థం కాలే అనే భావనలో ఉండకుండా డౌట్ క్లారిఫికేషన్ కోసం టీచర్లను లేదా ఫ్రెండ్స్ని సంప్రదించండి. వెబ్సైట్లు, యాప్లు కూడా కాన్సెప్ట్లను నేర్చుకోవడంలో మీకు చాలా సహాయపడతాయి. మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవడానికి ఆటలు, ఇంటరాక్టివ్ వీడియోలు, తరగతుల వారీగా అధ్యయన ప్యాకేజీలను అందించే టన్నుల కొద్ది వెబ్సైట్లు, మొబైల్ యాప్లు ఉన్నాయి. ఇంటర్నెట్తో మంచి నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా మ్యాథ్స్పై ఉన్న భయాన్ని వీడండి. పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడంలో సరైన స్టడీ మెటీరియల్ చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలను చదవకూడదు. కేవలం ప్రామాణిక పుస్తకాలతోనే ప్రిపేర్ కావాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువ పుస్తకాలను అనుసరించడం ద్వారా కన్ఫ్యూజన్ తలెత్తే ప్రమాదం ఉంది. ఇక పరీక్ష ప్రారంభమయ్యే కొన్ని వారాల ముందు నుంచే రివిజన్ ప్రారంభించాలి. రివిజన్కు ఉపయోగపడే స్టడీ ప్లాన్ను రూపొందించుకోవాలి. ముఖ్యమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇవి మీకు ఎక్కువ మార్కులు అందిస్తాయి. అయితే అన్ని అంశాలకు ఒకే రకమైన సమయాన్ని కేటాయించకూడదు. మార్కుల వెయిటేజీ ఆధారంగా సమయాన్ని కేటాయించాలి. ఇది తెలివిగా అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. సబ్జెక్ట్ను ఎక్కువ కాలం గుర్తుంచుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.